పరికరంతో శుక్లం ఏ స్టేజిలో ఉందని చెప్తారు డాక్టర్ గారు? ఈ ఎక్విప్మెంట్ స్లిట్ ల్యాంప్ అంటామండి. ఈ స్లిట్ ల్యాంప్‌లో ఏమవుతుందంటే మనకి ప్రతి ఒక్క చిన్నది కూడా మనకి మ్యాగ్నిఫైడ్‌గా కనిపిస్తుంది. సో, ఈ మిషన్ ద్వారా మనం చూసి కంటి లోపల ఏ స్టేజ్ ఆఫ్ కెట్రాక్ట్ అంటే ఏ స్టేజ్ ఆఫ్ శుక్లం ఉంది అనేది మనం జడ్జ్ చేసుకోగలుగుతాం. ప్లస్ కంటి శుక్లం వెనక భాగంలో రెటీనా అనేది ఎలా ఉంది, 90 లెన్స్ ఈ లెన్స్ ద్వారా మనం లోపల నరం అనేది ఎలా ఉంది, నరాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డయాబెటీస్ వల్ల ఏమైనా రెటినోపతి ఉందా, లేకుంటే హైపర్ టెన్షన్ వల్ల ఏమైనా రెటినోపతి ఉందా, లేకుంటే ఇంకేమైనా ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రతి ఒక్కటి మనం ఈ మిషన్ ద్వారా మనం చూడగలుగుతాం. ప్లస్ ఈ కెట్రాక్ట్ పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ మిషన్ ద్వారా మనం స్టేజింగ్ అనేది చేసుకుంటాం. చేసుకున్న తర్వాత లెన్స్ పవర్ క్యాలిక్యులేషన్ కోసం మనం ఏఆర్ మిషన్ ద్వారా దీంట్లో మనము కెరటోమెట్రీ అంటే నల్లగుడ్డు పైన కర్వేచర్ అనేది అసెస్ చేస్తుంది అనమాట. సో ఆ కెరటోమెట్రీ రీడింగ్స్ అన్ని ఈ మిషన్ ద్వారా మనం చూసుకొని తర్వాత ఏ స్కాన్. సో ఈ మిషన్లో మనం తీసుకున్న కెరటోమెట్రీ రీడింగ్ ఏదైతే మనం ఏఆర్ మిషన్ ద్వారా తీసుకున్నామో ఆ కెరటోమెట్రీ రీడింగ్స్ అని దాంట్లో అసెస్ చేసి పేషెంట్ ఒక యాక్సిల్ లెంత్ అంటే ఏంటంటే కంటి ఒక లెంత్ లోపల నల్లగుడ్డు నుంచి లోపల రెటీనా వరకు ఎంత అయితే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ ఈ మిషన్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని మనకి లెన్స్ పవర్ ఎంత పవర్ అయితే పేషెంట్ లోపల వేయాలో మనకు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ మిషన్స్ కరెక్ట్గా మనం చేసుకుంటే కానీ మనం కరెక్ట్ పవర్ పేషెంట్కి వేయలేము. ఎక్కడ ఏ తప్పు జరిగినా పవర్ అనేది మనకి తక్కువ వస్తుంది కాబట్టి పేషెంట్ అవుట్కమ్ అనేది కొంచెం మనకి తక్కువ వస్తుంది అనమాట.